బీఆర్ఎస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగుండ నియోజకవర్గానికి చెందిన అంబటి నరేష్ యాదవ్ పార్టీలో చేరిన వారికి సాధారణంగా ఆహ్వానం పలికారు. కేంద్రంలో బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతుంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ దోపిడీ పాలన కొనసాగిస్తుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పద్మశాలిలను మోకాలపై నడిపిస్తానని చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. దూరంలో మరి అలా జగదీష్ రెడ్డి గారు, కేసీఆర్ గారు వ్యవహరిస్తున్నారు. దీన్ని నేను పూర్తిగా అహంకారపూరితమైన వాదం, దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నా. మరి ఇందుకోసమైనా మరి ఆనాడు శ్రీకాంతాచారి, ఇందుకోసమైనా మరి ఇషాంత్ రెడ్డి, ఇందుకోసమైనా సాయి కుమార్ భోజనాయకు, మరి సిరిపురం యాదవ్ వీళ్ళందరూ త్యాగాలు చేసి సో ఒకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సింది. మరి అలా కేసీఆర్ మరి విలమ సామాజిక వర్గానికి చెందిన దాదాపు 16 మందిని ఎమ్మెల్యేలుగా చేసిండు. మరి బుదిరాజు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కేవలం ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వలేదు. మరి 40 నుంచి 50 లక్షల మంది ముదిరాజులు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ. మరి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి, ఎన్ని రోజులని టీఆర్ఎస్ పార్టీని మనం భరించాలి. బీఆర్ఎస్ పార్టీ అని పేరు పెట్టుకున్నారు, ఇప్పుడు దీన్ని భరించాలి. ఒక్కసారి ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నా. మరి అదే విధంగా కాకతీయ విద్యార్థులు పిహెచ్డి అడ్మిషన్ లో జరిగిన అవకతవకలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అడ్డదారిన అడ్డగోలుగా మరి వీళ్ళకు ఇచ్చిండు పిహెచ్డి అడ్మిషన్లు. వీటికి వ్యతిరేకంగా పోరాడినందుకు ఇవాళ విద్యార్థులను టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు తీసుకుపోయి రాత్రికి రాత్రి పోలీస్ స్టేషన్లలో ఘోరంగా కొడితే ఇద్దరికి చేతులు ఎరిగినాయి, ఇద్దరికి కాళ్ళు ఎరిగినాయి. విద్యార్థుల మీద తెలంగాణలో తెలంగాణ పోలీసులు దాడి చేయడం, అది కూడా పిహెచ్డీలో అవకతవకలు ప్రశ్నించే దాడి చేయడం అనేది మరి ఇవాళ విద్యా వ్యవస్థ మీద